గుడ్ మార్నింగ్. గోల్డెన్ ఈగల్ ఎక్స్పెడిషన్స్ వాళ్ళు మాకు ఎక్సోటిక్ లదాఖ్ అనే హోటల్లో నైట్ అకామిడేషన్ ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మా రైడు బయలుదేరబోతుంది. ఈ పెద్దోళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు కూడా మా వెనకాల లగేజ్ ఉన్న కారులో ఎక్కి మాతో పాటు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు అలాగా బుక్ చేసుకున్నారనమాట. ఇప్పుడు రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది మేము ఉన్న హోటల్ నుంచి రైడ్ స్టార్ట్ అయిందండి. ఇది వీధులు అనమాట, లదాఖ్లోని వీధులు. ఇప్పుడు లదాఖ్ స్ట్రీట్స్లో నుంచి అలాగా మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు సందుల్లోంచి మెయిన్ రోడ్డుకి మనం కనెక్ట్ అవుతున్నామండి. ఇది ఒక వైపు ఉన్న మెయిన్ రోడ్డు. మనం ఫస్ట్ ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ నుంచి మన సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్కి రీచ్ అయ్యాము. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలాగా ఇప్పుడు మనం వెళ్ళే వే ఏమో మనాలి రోడ్డుకి వెళ్ళే వేలోకి వెళ్తున్నామండి. ఆ మనాలి రోడ్డుకి వెళ్ళే వేలోనే మనకి ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ మనం చూడబోయేది ఏంటంటే ర్యాంచో స్కూల్ అని. అది ఏంటంటే మన 3 Idiots మూవీ ఉంది కదా అమీర్ ఖాన్ది. అమీర్ ఖాన్ లాస్ట్ సీన్స్ అక్కడే. ఇప్పుడు లాస్ట్లో అమీర్ ఖాన్ ఉన్న ప్లేసు అక్కడే అనమాట అండి. ఆ స్కూల్లోనే మనవాడు టీచింగ్ చెప్తూ ఉంటాడు అన్నట్టు మనకి చూపించుతారు మూవీలో. 2009లో ఆ మూవీ వచ్చింది. ఇది లే నుంచి మనం మనాలి వైపుకి బయటకు వచ్చేస్తున్నామండి. ఈ ర్యాంచో స్కూల్ అన్నది మనకి మనాలి నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదనమాట. ఈ ర్యాంచో స్కూలు ఉన్న ప్లేస్ని వచ్చి షే అంటారటండి. షే లదాఖ్, SHEY.
దూరంగా చూడండి, రైట్ సైడ్ మీకు కనబడుతూ ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉంది కదా, అది టెంపుల్ మరి ఏంటో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ కూడా చూసారు కదా మీరు, ఇదంతా డ్రై ల్యాండ్, ఫుల్ హిమాలయస్ అన్నట్టు మొత్తం ఇవన్నీ కూడా ఒకవేళ మంచుతో ఉంటుంది అనమాట. మనం మంచు ఉన్న టైంలో, ఆ టైంలో అసలు మనం ఇక్కడికి రాలేమంటానికి. మొత్తం ఇది మామూలుగా ఓపెన్ చేయడం ప్రజెంట్ మనలాంటి వాళ్ళు రావడానికి ఒక ఇయర్లీ 6 months or 7 months మనకి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. రిమైనింగ్ డేస్ అన్నీ వచ్చి ఇంకా ఫుల్ ఆఫ్ స్నోతోటే ఉంటుంది అనమాట. ఇంకా లెఫ్ట్ రైట్ ఇవన్నీ కూడా ఇంకా ఎటు చూసినా మనకి కొండలే కనబడుతూ ఉంటాయండి. చూడండి మీకు వైట్గానా అది ఏదో కనబడుతుంది, అది టెంపుల్ మరి ఏంటో మరి. మీద కూడా వివిధ కన్స్ట్రక్షన్స్ చూసారు. లెఫ్ట్ సైడ్ మనకి మ్యూజియం ఉందండి. ఇది మినరల్స్ను ఇది హ్యాండీక్రాఫ్ట్ మ్యూజియం అంట. ఇది షీ లడాఖ్లోనే ఉందండి. మనం మ్యాక్సిమం రీచ్ అయిపోయాము ర్యాంచో స్కూల్కి. మనం ఇప్పుడు ర్యాంచో స్కూల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనుకుంటాను మేబీ. ర్యాంచో స్కూల్కి వచ్చేసామండి. ఇది వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ర్యాంచో అని ఉంది. ఇది ఇన్సైడ్ అనమాట ర్యాంచో స్కూల్ యొక్క దాని గురించి ఒక మ్యూజియంలో పెట్టి. అమెరికాను పక్కన లెఫ్ట్లో ఫోటోలో ఉన్నాడు కదా, ఆయనే ఫౌండర్ అనమాట అండి. ఆయన క్యారెక్టరే మన అమెరికాను యాక్ట్ చేశాడనమాట. అమెరికన్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వాడు ఫ్రెండ్ ఒకడు అమెరికాన్ మీద ఛాలెంజ్ చేస్తాడు, నీకన్నా ఎక్కువ బెటర్ పొజిషన్లో ఉంటానని. వాడు వస్తాడు కదా, వీళ్ళందరి ఫ్రెండ్స్ని తీసుకొని అమెరికాన్ని కలవడానికని ఎక్కడో ఉన్నాడు అంటే లదాఖ్ ఏరియాలో కలవడానికి వస్తారు కదా. వచ్చి అమెరికాన్ ఏదో కాలేజీలో స్కూల్లోనే ఏదో టీచర్ కింద పనిచేస్తున్నాడు అన్నారు కదా. ఈ స్కూల్కే వాళ్ళు వచ్చి విజిట్ చేసిన ప్లేసు షూటింగ్ అనమాట అండి. ఆడి ఫ్రెండ్ ఒకడు, ఆడికి అర్జెంట్ టాయిలెట్ వస్తే ఎదురుకుంటే వాల్ లాగా కనబడుతుంది కదా, అది యాక్చువల్గా బిల్డింగ్ అన్నట్టు అనమాట. అక్కడ వాళ్ళు బిల్డింగ్ అన్నట్టు క్రియేట్ చేసిన దాంట్లో అది రియల్గా అప్పట్లో కట్టిన కన్స్ట్రక్షనే అది అలా ఉండిచ్చేశారు. అక్కడే టాయిలెట్ వేసినట్టు పైన కిటికీ ఏమని చూసారా, ఆ కిటికీల నుంచి పిల్లలు చూస్తున్నట్టు అదంతా షూట్ చేశారు. అప్పుడు తీసిన ఆ కన్స్ట్రక్షన్ అనుకుంటాను బహుశా, అది అలాగా వండిచ్చేశారు. ఇదంతా ఈ విజిటర్స్ కోసం అలా వండిచ్చేసారండి. మన ర్యాంచో స్కూల్ ఒక పక్కన భాగంలో ఉన్నది. ఆ లెఫ్ట్ సైడ్ ఏమో ర్యాంచో స్కూల్ ఒరిజినల్ బిల్డింగ్ ఉంటుంది చూడండి. ఇది ర్యాంచో స్కూల్ యొక్క గ్రౌండ్, అదేమో బిల్డింగ్ అనమాట. ఆ ర్యాంచో స్కూల్లోనే మన అమెరికాను స్థాపించినట్టు అనమాట. అది ప్రజెంట్ ఇవన్నీ బిల్డింగ్ వ్యూ. అటువైపు మనకు వెళ్ళడానికి లేదండి, ఓన్లీ విజిటర్స్ అందరూ చూడడానికి ఈ ప్లేస్నే మన ర్యాంచో స్కూల్ చూడడానికి విజిటర్స్ ఎవరన్నా చూడడానికి జస్ట్ స్కూలుతో ఫోటో
ఇది ర్యాంచర్ స్కూల్ యొక్క కేఫే బిల్డింగ్ అండి.